బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ ఆర్థిక సంస్థ ముత్తూట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. కేరళ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు. పెట్టుబడిదారులకు 8 నుంచి 12% వడ్డీని హామీ ఇస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో సేకరించిన నిధులను తప్పుగా సిస్టర్ కన్సర్న్ గా చూపిన స్ప్రై ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ నిధుల మళ్లింపు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానాలతో ఈడీ హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్కు సమన్లు జారీ చేసి కొచ్చిలోని కార్యాలయంలో ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఈ ఆర్థిక అక్రమాల ఆరోపణలు, ఈడీ విచారణ కారణంగా ముత్తూట్ గ్రూప్ ప్రతిష్ట మరియు పెట్టుబడిదారుల నమ్మకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిపాజిట్ల గడువు పూర్తయినా చెల్లింపులు జరగకపోవడం, భారీ నష్టాలు వాటిల్లడంపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఈ పరిణామాల మధ్య సంస్థకు చెందిన ముత్తూట్ మైక్రోఫిన్ కంపెనీ ప్రైవేట్ బాండ్ ప్లేస్మెంట్ల ద్వారా 36 నెలల గడువుతో $15 మిలియన్ నిధులు సమీకరించినట్లు ప్రకటించింది. సంస్థ తన మూలధనాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ నిధులను ఉపయోగించాలని యోచిస్తోంది. ఇక ఈడీ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.